సరే అయితే ఇవాళ బిహేవియరిజం గురించి మాట్లాడుకుందాం. ఇది మోడర్న్ అప్రోచెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బిహేవియరిజం అంటే ఏంటి? బిహేవియర్స్తో మన యొక్క బిహేవియర్స్తో పొలిటికల్ సైన్స్ని చదవటం అనమాట. ఓకే, సో బిహేవియరిజం అనేది ఏం చేస్తుంది? బిహేవియరిజం అసర్ట్స్ దాట్ ఫర్ అన్ యాక్సెప్టబుల్ సైంటిఫిక్ థియరీ ఆఫ్ సోషల్ సైన్స్. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి? సైంటిఫిక్ థియరీ ఆఫ్ సోషల్ సైన్స్. ఒక సోషల్ సైన్స్కి ఒక సైంటిఫిక్ థియరీని అందించడం బిహేవియరిజం యొక్క మెయిన్ పని అన్నమాట. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ టు బి స్టడీడ్ అండ్ నాట్ ద యూనిట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ విచ్ డీల్ విత్ ద పొలిటికల్ క్వశ్చన్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఓన్లీ పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ టు బి స్టడీడ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇన్స్టెడ్ అంటే ఏంటి? దేని బదులుగా ఆర్గనైజేషన్ని చదవడం, పొలిటికల్ క్వశ్చన్స్ని రేజ్ చేసి దానికంటే ఒక సూత్రాన్ని సూత్రీకరించి ఇలా చదవడం కన్నా పొలిటికల్ యొక్క బిహేవియర్ అంటే ఏంటి? పొలిటికల్ బిహేవియర్ అంటే ఏంటి? ఒక రాజ్యానికి ఉన్న పొలిటికల్ బిహేవియర్. రాజ్యానికి ఉన్న పొలిటికల్ బిహేవియర్ అంటే ఎవరెవరు వస్తారండి రాజ్యంలో? ప్రజలు లేకపోతే రాజ్యం అని పిలుస్తామా? పిలవం కదా. సో రాజ్యంలో వ్యక్తుల యొక్క రాజకీయ ప్రవర్తనను చదవటం ద్వారా రాజనీతి శాస్త్రాన్ని ఇది చదువుతుంది. దేనికి బదులుగా? ఆర్గనైజేషన్ని, అదేవిధంగా దాని నుంచి వచ్చే పొలిటికల్ క్వశ్చన్స్ని, ప్రిన్సిపల్స్కి బదులుగా దేన్ని చదువుతుంది? పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకేనా, దీన్ని చదువుతుంది. ఇట్ ఈస్ బికాస్ ద పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ యాక్టర్స్ కాన్స్టిట్యూట్ ద సెంట్రల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో ఒక కేంద్రీకృతమైన నిర్ణయాలకు కానీ లేక కేంద్రీకృత చర్యలకి కానీ ఏది కారణమవుతుంది? పొలిటికల్ బిహేవియరే కారణమవుతుంది. కాబట్టి ఇది పొలిటికల్ బిహేవియర్ని చదవడం జరుగుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ బికాజ్. ఎందుకోసం ఇది పొలిటికల్ బిహేవియర్ని చదువుతుంది అంటే ద పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ యాక్టర్స్. యాక్టర్స్ అంటే సినిమా యాక్టర్లు కాదండి. యాక్టర్స్ మీన్స్ హూ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్స్. వాళ్ళ యొక్క బిహేవియర్ అయితే చదువుతున్నామో వాళ్ళని యాక్టర్ అని సంబోధించారు. పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ యాక్టర్స్ కాన్స్టిట్యూట్ అంటే నిర్మించడం ద సెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన మీదే రాజకీయాల యొక్క కేంద్రం అనేది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్ ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం. బట్ కొంతమంది ఎంపీల యొక్క స్లాంగ్ అనేది అన్పార్లమెంటరీగా ఉంది. సో గవర్నమెంట్ మీద రీమార్క్ అనేది వచ్చిందా లేదా? సో ఆ విధంగానే మనకి ఇక్కడ కూడా ఏంటి? ఎప్పుడైతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే అది మనకి ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఒక పొలిటికల్ పార్టీ అని ఇంకోటి అని కాదు. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా పొలిటికల్ బిహేవియర్ని బట్టి దాని యొక్క సెంట్రల్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, సెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్. నెక్స్ట్ ఇది ఇంకా ఏం చేస్తుంది? అటెంప్ట్ టు ఇంప్రూవ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్ బై సీకింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ద empirical aspects of political life by means of methods, theories and criteria of proof that are acceptable and assumption of modern empirical science. ఇక్కడ మనకి ఇది ఇంకా చేసే పని ఏంటంటే ఇంప్రూవ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్. మన యొక్క రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఎలాగా? ఇది కొన్ని ఎక్స్ప్లెనేషన్ కోరుతుంది. అంటే ప్రయోగాత్మకంగా మన యొక్క పొలిటికల్ లైఫ్ని బేస్ చేసుకుని, పొలిటికల్ మెథడ్స్ని బేస్ చేసుకుని, థియరీస్ని బేస్ చేసుకుని, ఇలా వీటిని బేస్ చేసుకుని మన అజంప్షన్ బట్టి మన అజంప్షన్ని అక్కడ ప్రూఫ్ అయ్యే విధంగా ఇది ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, పలానా నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు. అతను దాదాపుగా 4-5 టైమ్స్ నుంచి గెలుస్తున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అంటే అక్కడ ప్రజలు మనం ఎవరైనా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? ఈ పలానా పర్సన్ వస్తాడు, లేదా అతని మీద ఏదైనా అలిగేషన్స్ వస్తే వచ్చిన అలిగేషన్ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అతను మేబీ రాకపోవచ్చు, నెక్స్ట్ పర్సన్ రావచ్చు. ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? మనం ఈజీగా వాళ్ళు చెప్పగలుగుతారు. వై? బికాస్ ఆఫ్ వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, ఎంపిరికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న
ఎంపెరికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టే వాళ్ళు గెస్ చేసి చెప్పగలుగుతారు. సో అలా బిహేవియరలిజం కూడా పొలిటికల్ సైన్స్ని చదవడానికి వీళ్ళ యొక్క బిహేవియర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, వీళ్ళ యొక్క బిహేవియర్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు నడవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ బిహేవియరలిజం. ఓకేనా.